కాంట్రాక్టర్ల బిల్లులు ఢిల్లీకి మూటలు. నేను అనేది అది ఎందుకు వీళ్ళకి చేతగాక కాదు, వీళ్ళకి పాపం పైనుంచి మూటల ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి ప్రతి దానిలో మీరు ప్రతిసారి అదే ఆరోపణ చేస్తున్నారు. 8 నుంచి 10% కమిషన్ ఈ రోజు ప్రతి బిల్లులో ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నెంబర్ 1 2,000 కోట్లు వాళ్ళు చెల్లించారు. పర్సెంటేజ్ రూపంలో ఎంత వస్తుంది చెప్తున్నా వినండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మీరు ప్రైవేట్గా ఏ బిల్డర్ అన్న మొహం మాస్క్ చేసి మీరు అడగండి, స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా హైదరాబాద్లో బిల్డర్ల దగ్గర. మీరు బిల్డర్లను అడగండి, వాళ్ళు చెప్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఇవాళ ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఒక్కొక్క బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ నేను అండంలా ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది RRR సినిమా కంటే కలెక్షన్లు ఎక్కువైనాయని చెప్పి ఇవాళ లోకం కోడై కూస్తున్నది. ఇక అనుముల బ్రదర్స్ దోపిడీ అయితే ఎంత పెరిగిపోయిందంటే సంవత్సర కాలం లోపలనే తెలంగాణ రాష్ట్రానికే అప్పులు ఇచ్చే స్థాయికి 1000 కోట్ల పెట్టుబడి పెట్టే స్థాయికి అనుముల జగదీష్ రెడ్డి గారు, అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండలరెడ్డి గారు ఎదిగిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో అనుముల బ్రదర్స్ అంబానీ బ్రదర్స్తో అదానీ బ్రదర్స్తో పోటీ పడతారేమో అని అనుమానం నాకుంది. ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడం మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్రం నుంచి ఢిల్లీకి మూటలు పంపే దాని మీద ఉన్న శ్రద్ధ వీళ్ళకి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దానిలో ఉంటే తప్పకుండా హామీలు నెరవేరేది. కానీ వీళ్ళు నెరవేర్చరు, ఎందుకంటే వీళ్ళ ఎజెండా అంతా వేరు.